అందరికీ నమస్కారం. ముఖ్యంగా అనంతపురం నగరంలో చూసుకుంటే దాదాపుగా కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏ విధంగా నగరంలో పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా మా పాలకవర్గమే 2 నెలలు అవుతుంది. 2 నెలల తర్వాత కూడా మేము ప్రెస్ మీట్లు కూడా పెట్టాము. స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు కూడా నేను 20 రోజుల్లో ఖచ్చితంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సరే 20 రోజుల్లో మేము కూడా చూడడం జరుగుతుంది. సరే ఇంతలోనే ఈ మధ్యకాలంలో మనం చూసాం ఈ 3 రోజుల్లో గత 3 రోజుల్లో ఏ విధంగా అనంతపురం నగరంలో వర్షం కొట్టిన విషయం కూడా మనం చూసాం. ఇది ఒక చిన్నపాటి వర్షానికే అనంతపురం నగరం అంతా కూడా ఏ విధంగా అస్తవ్యస్తమైందో కూడా మనం అందరూ కూడా చూసాం. కేవలం ఒక చిన్నపాటి వర్షానికి ఈరోజు నగరంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రజల సమస్యలు ఎవరికి కూడా ఇక్కడ పట్టడం లేదు. ఎంత దారుణంగా ఉందంటే అనంతపురం పరిస్థితి కావచ్చు, అస్తవ్యస్తంగా మారిన విషయం కావచ్చు, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు అనంతపురం నగరం కూడా ఉండే విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదో చెట్లు పడిపోయాయి, కార్ల పైన కావచ్చు, కొన్ని కాంపౌండ్ల పైన చెట్లు పడిపోవడం కావచ్చు, వైర్ల పైన చెట్లు పడిపోవడం కావచ్చు, మెయిన్ రోడ్లో అన్నీ కూడా మధ్యలో చెట్లు పడిపోయి, సందుల్లో చెట్లు పడిపోయి దాదాపు 3 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు కూడా వీళ్ళు క్లియర్ చేస్తున్నారంటే కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన అనంతపురం నగరం ఉండే విషయం కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడికక్కడ చెత్త చెదారం నిలిపోయిన విషయం కూడా చూడొచ్చు. డస్ట్బిన్స్ అన్నీ కూడా నిండిపోయి అక్కడికక్కడే ఉండటం, దానికి క్లియర్ చేయకపోవడం, 3 డేస్ నుంచి కూడా అస్తవ్యస్తంగా అనంతపురం నగరం మారిన విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాల. గతంలో కూడా అనేక వర్షాలు వచ్చినాయి, పెద్ద పెద్ద వర్షాలు కూడా రావడం జరిగింది. అప్పుడు కూడా మేము మా పాలకవర్గం కావచ్చు, అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా పనిచేసిన విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాల. ఈరోజు మనం చూసుకుంటే కొన్ని కాలనీస్ చూస్తే కన్నా బురదగా మారే. జనశక్తి నగర్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, కోర్ నగర్ కావచ్చు, రజక్ నగర్ కావచ్చు, అనేకటువంటివి కూడా ఇప్పటికి కూడా అవి కూడా శుభ్రం చేయని పరిస్థితి. ఈరోజు అసలు మున్సిపాలిటీ అధికారులు ఉన్నారా, నిద్రపోయినారని చెప్పేసి కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఈ నెల మే నెలలోనే పుడికతీతలు తీయాలని చెప్పేసి కూడా మేము మే 13వ తారీఖున కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటిపైన పరిష్కరించాలని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ చెప్పేసి కమిషనర్ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా వెళ్తాయి. వారన్నీ కూడా ఇప్పుడు పరిష్కరిస్తారని చెప్పేసి చూస్తే ఈ ఏదైతే సిల్ట్ రిమూవల్ తీయాలా, మే నెలలో తీయాల్సిండేటి వీళ్ళు వర్షం వచ్చే వరకు కూడా వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోకపోవడం, వర్షం వచ్చిన తర్వాత నిన్న మొన్న ఈ పుడికతీతలు తీస్తుంటే కన్నా ఎంత దారుణ పరిస్థితుల్లో కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే సిల్ట్ రిమూవల్ తీసింటే కన్నా ఆ రజక్ నగర్ కావచ్చు, మా కోవూర్ నగర్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, రవి పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా నీళ్ళతో జలమయమయ్యే విషయం కూడా ఉండేదానికి నేను ప్రజలందరూ తెలియజేస్తున్నాను. వెదర్ ఫోర్కాస్ట్ చెప్తూనే ఉంది, వర్షాలు వస్తున్నాయని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఏ ఒక జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం ఈరోజు అనంతపురం నగర ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది గురవుతున్నారు విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఏ విధమైన ఇబ్బంది, కరెంట్ లేదు, చెట్లు పడిపోయినా ఎక్కడికెక్కడో బురద ఉంది, కొన్ని ఏరియాల్లో ఇళ్లలో పిగిలిపోని పరిస్థితిని ఇంత దారుణంగా ఉంటే ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అవగాహన లేకుండా వీళ్ళందరూ పరిపాలన అందించడం వల్లే ఈరోజు అనంతపురం నగరం ఇంత దారుణ పరిస్థితికి ఏర్పడిందని ఉద్దేశం కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు ఉంటారు, ఎస్సీ గారు ఉంటారు, ఈలు ఉంటారు, డీలు ఉంటారు, ఏఈలు ఉంటారు,
సచివాలయ వ్యవస్థ ఉంటుంది. అంత పెద్ద వ్యవస్థ మున్సిపాలిటీలో పెట్టుకొని ఈరోజు చిన్నపాటి వర్షానికి వీళ్ళందరూ కూడా చేయలేకపోతున్నారంటే ఈరోజు ఎంత దారుణంగా వీరు పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. మేము ప్రజా సమస్యలు ఉంటే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మేమేం దీంట్లో వచ్చి రాజకీయం చేయాలని చెప్పేసి ఏది కూడా మేము చేయడం లేదు. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. కేవలం ప్రజా సమస్యలు ఉన్నాయి, మేము ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల కొంచెం అధికారంగా అంతా కూడా కదులుతుందని చెప్పేసి ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది తప్ప ఇక్కడ వచ్చేసి మేము దీనిల కోసం కూడా మేము రాజకీయం చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను షూట్గా ఈ సమాధానం ఇవ్వదలుచుకున్నది కూడా మీ అందరు కూడా చెప్పడం తెలుస్తోంది. అదేవిధంగా ఈ 3 డేస్లో చూసుకుంటే మనం నగరపాలక సంస్థలో ఇంత దారుణంగా చెట్లు పడిపోయాయి, అస్తవ్యస్తంగా అనంతపురం నగరం మారితే కమిషనర్ గారు లేరు, ఎస్సీ గారు లేరు, లేరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ లేరు. కేవలం ఒక ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మాత్రమే పర్యవేక్షించుకుంటా ఆయన ఎంతవరకు చూస్తారని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారని నిద్రపోయిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే విద్యుత్ సరఫరా గతంలో మనం ఎప్పుడూ చూడలే. అనంతపురం నగరం హిస్టరీలో అనేకవంటి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఎన్ని వచ్చినా కూడా విద్యుత్ సరఫరా కేవలం కొన్ని గంటల వరకు ఏవో రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళకందరూ కూడా సరఫరా చేసే వ్యవస్థ మనం చూసాం. కానీ ఈరోజు నగరంలో చూసుకుంటే అశోక్ నగర్ కావచ్చు, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఇక్కడ 4th రోడ్ 5th రోడ్ ఇవన్నీ కూడా దాదాపుగా 1.5-2 రోజుల వరకు కూడా కరెంట్ రాని పరిస్థితి అంటే కూడా ఇక్కడ ఏం అధికారులు ఉన్నారా, ఏం చేస్తున్నారో కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. చెట్లు పడిపోతాయంటే వర్షం వచ్చినాక మీరు చూసుకుంటారా? ముందే మెయింటెనెన్స్ చేసుకోలేరా మీరందరూ కూడా? వర్షం వస్తుందని తెలుసు, చెట్లు కొమ్మలు కొట్టాలని తెలియదా మీకు? చెట్లు కొమ్మలు పడిపోయినాయి, వైర్లన్నీ తెగిపోయినాయి చెప్పేసి, పోల్లు కింద పడిపోయినాయని చెప్పేసి మీరు ఇవన్నీ కూడా డీపీలు ఇవి అయిపోయినాయని చెప్పేసి రెక్టిఫై చేయని పరిస్థితి అంటే కదా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూడా ఒకసారి గమనించాలా. చిన్నపిల్లలు ఉంటారు, వయసులో వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. అది కాక సమ్మర్ సీజన్ జరుగుతోంది, విపరీతమైన వేడి, రాత్రిపూట నిద్ర లేక, నీళ్లు లేక ఇళ్లలో ఏ విధంగా తీవ్ర ఇబ్బంది గురైనారో 3 రోజులు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గతంలో కూడా అనేక వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. కేవలం పర్యవేక్షణ లేకుండా వల్లనే ఈరోజు ఈ వ్యవస్థ అంతా కూడా దారుణంగా మారిందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. పరిస్థితి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే కరెంటు బిల్లులు ఒక రోజు డిలే అయితే చాలు, ఒక రోజు డిలే కట్టకపోతే మీ ఇంటికి వచ్చేసి మేము కట్ చేసేస్తామని చెప్పేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టే రకమే మనం చూస్తున్నాం. మీరు కరెంటు బిల్లులు ఏ విధంగా అయితే కట్టించుకుంటారో అదేవిధంగా మీరు వీళ్ళ మెయింటెనెన్స్ కూడా పెట్టుకోవాలా, సర్వీస్ కూడా ఇచ్చే విధంగా కూడా మీ వ్యవస్థ పనిచేయాలని చెప్పి కూడా నేను విద్యుత్ శాఖ కావచ్చు, విద్యుత్ అధికారులకు కూడా నేను చెప్పడం జరుగుతానికి మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే హాస్పిటల్ సంబంధించే ఎంత దారుణంగా పరిస్థితి ఉందో కూడా ఒకసారి గమనించాలా. ఇది నేను చెప్పేది కాదు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే అనేక పత్రికల్లో హాస్పిటల్ సంబంధించి ఏ విధమైన న్యూస్లు వస్తున్నాయో కూడా ఒకసారి గమనించాలా. వెంటిలేటర్ పెద్ద ఆసుపత్రి అని చెప్పేసి మీ ఎల్లో మీడియాకి సంబంధించే పేపర్లోనే, ఆంధ్రజ్యోతిలోనే ఈరోజు పెద్ద ఆసుపత్రులు ఏ విధంగా వెంటిలేటర్లు పైన అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ఇంత హెడ్లైన్స్లో రావడం చూస్తుంటే ఎంత దారుణంగా గవర్నమెంట్ హాస్పిటల్ మారిందో విషయం కూడా ఒకసారి గమనించాల. అసలు అధికారులు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? నగరంలో జీజీహెచ్ అంటేనే పేదలకు ఒక భరోసా, ఇక్కడ వెళ్తే మాకు మంచి జరుగుతుంది, ఇక్కడ వెళ్తే ఒక మంచి వైద్యం అందిస్తారని చెప్పే ఉద్దేశంతో గ్రామాల నుంచి, మండలాల నుంచి అనేక మంది రావడం, ఇక్కడ వచ్చి వైద్యం చేసుకొని వెళ్ళడం మనం చూసాం. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఎంత దారుణంగా మారిందో ఒకసారి ప్రజలతో గమనించాల. హాస్పిటల్లో చూసుకుంటే శానిటేషన్ అంత అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షం పడితే అక్కడ పేషెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా అధికారులు ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అక్కడ వెంటిలేటర్లు సరిగ్గా పని చేయమంటున్నారు. అదేవిధంగా రోగులకు ఏ విధంగా అయితే భోజనాలు పెట్టాలో అవి కూడా సరిగ్గా అందికపోవడం కూడా చాలా బాధాకరంగా చూడడం మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైద్యులు చూసుకుంటే డాక్టర్స్ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఈరోజు ఎవరైనా పర్యవేక్షిస్తుంటే కరెక్ట్ ఆ టైంకి వెళ్తూ ఉంటే ప్రజలకు కూడా కావచ్చు,
రోగులు కావచ్చు అందుబాటులో ఉంటారు, వాళ్ళకు కూడా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే కేవలం పేరుకి మాత్రమే హెడ్ క్వార్టర్స్లో జీజీహెచ్ ఉంది, ఒక పెద్ద హాస్పిటల్ తప్ప ఏ ఒక్క పర్యవేక్షణ లేదు. అక్కడ చేస్తున్నట్టు ఉద్యోగస్తులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరొకరు కూడా ఒక కరెక్ట్ వేలో పద్ధతిలో ఎవరు పనిచేయడం లేని పరిస్థితి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆఖరికి మందులు కూడా సరఫరా చేయని పరిస్థితి. ఒక సైక్రాటిక్ పేషెంట్ వెళ్తే దాదాపు 10 మందుల వరకు రాసిస్తే 3 మందులు కూడా సరిగ్గా అందుకోపోవడం కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితి అని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే పేదల ప్రాణాలతో వచ్చే లగాట మారుతున్నారు. ఈరోజు ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద 108 సర్వీస్ వెళ్తే ఒక బెడ్ ఖాళీగా ఉంచాలా, అక్కడ కూడా బెడ్లు లేవని చెప్పేసి కూడా వాళ్ళు కూడా బెడ్ లేవనడం, వాళ్ళని కూడా బయటికి వెళ్ళిపోండి, మీరు ఎక్కడైనా వేరే చోటు పోయి అడ్మిట్ కావండి అని చెప్పే పరిస్థితికి ఏర్పడిందంటే కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితి అని కూడా ఒకసారి గమనించాలా. ఆఖరికి వీల్ చైర్స్ కూడా లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో. వీల్ చైర్స్ సరిగ్గా ఉండవు, స్ట్రెచర్స్ సరిగ్గా ఉండవు. అదేవిధంగా ఘర్షణలకు నిలయంగా మారింది పెద్ద ఆసుపత్రి. ఆ సంఘటనలు అన్నీ జరుగుతున్నా కూడా కట్టడి చేసే విధంగా కూడా ఈరోజు హాస్పిటల్ సిబ్బంది లేదంటే కూడా ఎంత దారుణంగా మారిందో కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. కేవలం తూతూ మంత్రంగా హెచ్డిఎస్ మీటింగ్లు జరుపుతున్నారే తప్ప ఏ ఒక్క మీటింగ్లో కూడా ప్రజలకి అవసరమైనటువంటి రోగులకి ఏవేవి కావాలా, ఏవే అవసరం ఉన్నాయని చెప్పేసి కూడా ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, కేవలం తూతూ మంత్రంగా ఈ హెచ్డిఎస్ మీటింగ్లు చేసుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరూ తెలుస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్గా అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఉన్నారు. ఆయన హెల్త్ మినిస్టర్గా ఎప్పుడైనా ఒకసారి వచ్చి మన నగరంలో ఉన్నటువంటి జీజీహెచ్ని పర్యవేక్షిస్తే మా హాస్పిటల్ మెరుగుపడుతుంది, ఇక్కడ మందులు సరిగ్గా అందుబాటులో లేవు, సౌకర్యాలు సరిగ్గా లేవు, ఇవన్నీ కూడా ఒక ఫండ్స్ ఏమైనా తీసుకొస్తే హాస్పిటల్ కూడా ఏ విధంగా మెరుగుపడుతున్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కేవలం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పడానికి మాత్రమే అయిపోయింది. గతంలో మేము చూసుకుంటే 8 సూపర్ స్పెషలైజేషన్ డిపార్ట్మెంట్ తీసుకొస్తే ఇప్పుడు కేవలం 5 సూపర్ స్పెషలైజేషన్ డిపార్ట్మెంట్ పనిచేసే విధంగా పనిచేస్తున్నాయి. అక్కడ రాబోయే రోజుల్లో అవి కూడా తగ్గుముఖం పెట్టే విధంగా ఉండే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. శనివారం చూసుకుంటే 12 గంటలు దాటితే మళ్ళీ సోమవారం 9 వరకు ఏ ఒక్కరు కూడా అందుబాటులో ఉండరు, ఎవరు రెస్పాండ్ కాని పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చూసుకుంటున్న ఇటు మున్సిపాలిటీ కావచ్చు, ఇట్లా విద్యుత్ శాఖ కావచ్చు, ఇట్లా హాస్పిటల్ వ్యవస్థ కావచ్చు, ఏ విధంగా ప్రజాప్రతినిధుల అవగాహన లేకుండా, వీళ్ళ పర్యవేక్షణ సరిగ్గా లేకుండా వలన ఈరోజు నగరం అంతా కూడా వైఫల్యం చెందిందని కూడా మేము గట్టిగా చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పటికైనా కూడా మీరందరూ కూడా ఇట్లా మున్సిపాలిటీ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, హాస్పిటల్లో చాలా మంది రోగులు చాలా విధంగా అనేక మందిగా ఇబ్బందులు గురవుతున్నారు. మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా పర్యవేక్షించి రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాను.